ఈ వ్యక్తి చంద్రుడిని అక్షరాలా దొంగిలించడానికి ప్రయత్నించాడు. 1952లో కాలిఫోర్నియాలోని సాల్టీ స్ప్రింగ్స్ లో వాల్టర్ మెల్లన్ అనే పాప జన్మించింది. అతని చిన్నతనంలో అతను మేధావిగా పేరు పొందాడు మరియు 1961లో చైల్డ్ ప్రాడిజీ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా పొందాడు. కానీ అతని యుక్త వయస్సులో అతను కొన్ని ఇబ్బందుల్లో పడటం ప్రారంభించాడు మరియు కొంతకాలం జైలులో కూడా గడిపాడా. అతని కుటుంబం నుండి విడిపోయాడు మరియు అతను కొంతకాలం అదృశ్యమయ్యాడు. కానీ అతను చంద్రుడిని భూమికి దగ్గరగా లాగడానికి గత కొన్నేళ్లుగా ఒక యంత్రాన్ని తయారు చేస్తున్నాడని ఎవరికీ తెలియదు. జూన్ 6, 1984న అతను తన సృష్టిని చంద్రుని వైపు చూపాడు మరియు తన ఇంటి పైకప్పు నుండి లేజర్ను షూట్ చేస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత పోలీసులు మరియు వార్తా విలేకరులు సంఘటనా స్థలంలో కనిపిస్తారు. పోలీసులు వాల్టర్ను ఆపివేయమని ఆదేశించారు, కానీ అతను నిరాకరించాడు. అతను, నేను చంద్రుడిని దొంగిలించబోతున్నాను మరియు నన్ను ఎవరూ ఆపలేరు. పోలీసులు అతనిని పట్టుకుని అరెస్టు చేశారు. తరువాత భారీ జైలులో ఉంచారు. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నాడని గ్రహించినప్పటి నుండి ఖగోళ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు మరియు వాల్టర్